ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు. సరే సరే ఓకే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. మేము మీ పొక్కడి గారు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. హాయ్ హలో నేను హాయ్ హలో కదా ఇది కట్ చేసుకున్నాను మీరు మంచిగా. చెప్పాలి గైస్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఓకే So, అగైన్ యూ వాంట్ టు డు ఇట్ అగైన్. లేదా నా పార్ట్ కట్ చేసి యూ కెన్ కంటిన్యూ. నేను చెప్తా ఎక్సైట్మెంట్ కావాలి, ఎక్సైట్మెంట్ అది వాటి గ్లూకోజ్ కింద వాడుకోవచ్చు. కానీ గైస్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు Yes. మీకోసం స్పెషల్ కాంటెంట్ తోను లేటెస్ట్ కాంటెంట్ తోను Hey. అండ్ స్పెషల్ ఏంటి ఇచ్చేది రీటేక్ Hola guys. ఎక్సైట్మెంట్ ఇస్తుంటే చూసిపోయారు మీరు. Sorry I missed it, but how was the trailer or teaser or ఇంకా first ఏం glimpse? చూడలే, ఇప్పుడే Ah. స్టార్ట్ చేస్తున్నాం. Oh, ఇప్పుడు right in time కొట్టుకున్నాం ఎలా అయితే. అయితే ఇంట్రడక్షన్ మిడ్ నైట్ స్పెషల్ మన- వీడియో రికార్డింగ్, ఆయన బర్త్డే స్పెషల్ అంటే ఆయన అది వద్దు ఇది వద్దు అని చెప్పి రెగ్యులర్ టెంప్లెట్ వెళ్తారు. మరి ఇంకోసారికి ఎనర్జీ చెప్తున్నావు, ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పి. Let's start it అయితే ఇంకో 10 నిమిషాల్లో పిల్లలు వచ్చేస్తారు. ఇప్పుడు హడావిడి అయిపోతుంది మళ్ళీ ఇక్కడ. ఓకే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. మేము మీ పొక్కడి గారు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రోజు ఒక ఆసమ్ ఈవెంట్ తో వచ్చేసాం. ఈవెంటా గ్లిమ్సా వాట్ ఆర్ వి డూయింగ్ గైస్? ఈవెంట్ అనొచ్చు, బట్ బిఫోర్ వి టెల్ వాట్ వీఆర్ డూయింగ్ వి నీడ్ టు విష్ సమ్మన్ హ్యాపీ బర్త్డే. వెల్ హియర్ ఇట్ గోస్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు. Yes. జూనియర్ ఎన్టీఆర్ అనాలా ఇప్పుడు డ్రాగన్ అనాలా? తెలియదు మరి. నెక్స్ట్ 1 year డ్రాగన్ అంటారు అనమాట ఇప్పుడంతా. ఏమో Yes. టైటిల్ ఆయనకి డ్రాగన్ అని ఇచ్చారో ఇంకేమైనా టైటిల్ ఇచ్చారో ఓకే చూద్దాం. దాన్ని బట్టి ప్రొడక్షన్ లో ఉన్న నేమ్ డ్రాగన్ కదా, సో చూసేద్దాం Mhm. ఎంతకి ఏంటో అది. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ కాంబోస్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు ఆర్ న్యూస్ అప్డేట్లు ఇస్తున్నారు. ఒకటి పెద్ద రిలీజ్ అయింది 1 day ago అండ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిది ఫస్ట్ క్లిమ్స్. డ్రాగన్ లెట్స్ గో. చూసేద్దాం. మళ్ళీ ఆ time లో పెట్టారు కదా మిడ్ నైట్ ఇండియాకి. కరెక్ట్ గా ఆయన బర్త్డే టైం రిలీజ్ చేసినట్టున్నారు. బర్త్డేకి రిలీజ్ చేసి కేక్ కటింగ్ తో పాటు ట్రైలర్ స్క్రీనింగ్ కూడా వస్తుంది. ఆయన బర్త్డేకి కేక్ కటింగ్ చేస్తుంటారు కదా. ఓకే మీకు అక్కడ ఉన్నాయో లేవో కానీ మాకు ఇక్కడ అప్పట్లో చేసేవాళ్ళు ట్యాంక్ బండ్ దగ్గర ఇక్కడ అక్కడ. మాది ఇక్కడ అక్కడ అక్కడ పోలీసులు ఉండుంటాయి. కొడతారు కాబట్టి. మన డల్లాస్పురం వెళ్తే అక్కడ కనిపిస్తాయి. బట్ మేము అన్న ప్లేస్ లో లేదు. సో ప్రస్తుతానికి ఈ ఫస్ట్ క్లిమ్స్ తో ఆనందపడిపోదాం. Okay. Okay, here we go. 4 minutes. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. దే కేమ్ హియర్ ఫర్ ద ఓపియం పాపీ which produces the most addictive substance in the world, heroin. డ్రగ్స్. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో ఆ వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. Genesis chapter 1, verse 1. On the first day, God created light. On the second day, He created the sky and the water. మంచి మంచి వాళ్ళని పట్టుకొచ్చారు కదా అందరినీ. On the third day, He created the land and the vegetation.
And on the fourth day, he made the sun and the moon and the stars. On the fifth day, he created the creatures in the sea and the birds in the sky. On the sixth day, he made the animals and the humans. $91 And on the deaths. seventh day, God rested. And then the devil was born. ఎన్టీఆర్ లూక్ Luker. డ్రాగన్ Luker. అనుకున్నా ఇది మార్చారు. లివర్ ముక్కగానే మర్చిపోవడం Oh, నిద్రపోయినప్పుడు నా కళ్ళలోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కళ్ళలోకి రావద్దు. hey, Dragon! నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా? ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విల్లన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ మీదే సార్, దేవదాస్ మీరే అవ్వాలి. Oh, అనిల్ కపూర్. జూన్ Hey, is it 11th June or November 6th? 11 జూన్ అండి. 11th ఇండియా June. డేట్స్ కదా, మాకు Indian, డేట్ ఫస్ట్. yeah. Okay. ఆన్ కొట్టు మరి చెప్తున్నారుగా. ఓకే, ఎలా అనిపించింది? ఏమన్నా ఉందా అసలు అది? మనోడు హైప్ ఇవ్వడంలో అసలు ప్రశాంత్ రీల్ మించి పోలేదు ఎవరు. అయితే ఈసారి కొంచెం కలర్స్ పెట్టినట్టున్నారు కదా. కొంచెం మరి ఈసారి రెడ్ కూడా యాడ్ చేశారు. రెడ్ కనబడతా ఉంది, వేరే మొత్తం colour గ్రే కనబడతా స్కేల్ వాటి రెడ్ యాడ్ చేస్తారు. సరే ఇండియా స్టార్టింగ్ అంటే ఏ వాడినట్టున్నారు కదా. ఆ? ఇది బ్రిటిష్ అంతా విలన్స్ చూపించడానికి ఇంట్లో వరకు మొత్తం ఏలానే ఉంది. ఐ డోంట్ నో, ఏ కాదు నాకు తెలియదు కానీ ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ ఇండిపెండెన్స్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సాఫ్ట్ కంట్రేట్ కంపెనీ అని దాన్ని ఫాలో అయితే పేరు పెట్టినట్టున్నారు. సో ఇప్పుడు హీరో ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. యా ఒక ఇండియన్ సినిమాలో హీరో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్నాడు. కట్స్ కావాలి. ఏమో మరి Hmm. ఓపీఎం Stay. వార్స్ అన్నారు, బట్ ఎదించు ఎనీ క్యారెక్టర్స్ ఆన్ దట్ గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ. గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ వస్తారా అందరూ ఈ సెకండ్ పేరు పార్ట్కి? ఫస్ట్ పార్ట్కి ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరిని చంపాలి కదా. సరే, ఆ? బిగ్గెస్ట్ థింగ్ జస్ట్ డ్రాగన్ ఇస్ వన్ పార్ట్ మూవీ అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ పార్ట్ 1 అని ఏం పెట్టలేదు మాది, అంటే సలార్ కూడా తర్వాత పెట్టలేదు. వస్తాయి, ఇది ఫస్ట్ గ్లిమ్స్ ఇది. సలార్కి కూడా అట్లా ఏం పెట్టలేదు, గుర్తుందా? ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ వచ్చినప్పుడు లాస్ట్ లో పడింది సీజ్ ఫైర్ పార్ట్ 1 అని. సో యూ నెవర్ నో ఎంతమంది విలన్లు ఉన్నారు. అండ్ ఐ లవ్ ద కంపారిజన్. క్రిస్టియానిటీలో 7 days ఆఫ్ క్రియేషన్ చేస్తూ నేను అనుకున్నా లాస్ట్ లో ద డెవిల్ వాస్ క్రియేటెడ్ అంటారేమో అని, డెవిల్ వాస్ బాన్ అన్నారు. సో హీరో ఇస్ ద డెవిల్ హియర్. కాకపోతే నాకు డౌట్, లాస్ట్ లో అనిల్ కపూర్ చూపించారు కదా. సో యూ నీడ్ టు బి ద హీరో ఎంతమంది విలన్స్ మధ్యలో అంటే, లాస్ట్ లో వెళ్ళి హీరో స్పై అంటారేమో. ఏజెంట్ డ్రాగన్. మళ్ళీ దురందర్ లాగా వెళ్ళి ఈసారి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నారు డ్రగ్స్ మీద.
బట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. డ్రగ్స్ అనే దాన్ని అదే తెల్లోళ్ళొచ్చి ఎందుకు 250 ఇయర్స్ ఉండిపోయారనేది ఇట్స్ ఎ గుడ్ క్వెషన్ యాహ్! కదా! హ్మ్. హ్మ్. బట్ ఆ ఫస్ట్ లుక్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లుక్ వెరీ సిమిలర్ లేవు. కొన్ని షాట్స్‌లో యాహ్! 'సరార్‌లో' హ్మ్. బనీన్‌లో సేమ్ మొత్తం ఆయిల్ యేసుకుంటే ఈవెన్ షోల్డర్ టు షోల్డర్ కంపారిజన్ హ్మ్. అలాగే ఉంది ఫస్ట్. నేను సేమ్ యూనివర్స్‌లో ఉంటాయంటారా? టైమ్ లైన్స్ అలాగే ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో. సీ 'ఖాన్ సార్' 'ఇండిపెండెన్స్' దాని తర్వాత ఎట్లాగా వాళ్ళు సేమ్ ఇది అందులో బిగినింగ్ చెప్పేసాగా గుర్తుందా 'ఖాన్ సార్'? 1967 అని. హ్మ్. హ్మ్. 'ఖాన్ సార్' బిగినింగ్‌లో గుర్తుంది గదా! వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఏరియాలోకి రాలేరు. బట్ పోస్ట్ హ్మ్. ఇండిపెండెన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యారని. హ్మ్. సో, వీళ్ళు ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ 'ఖాన్ సార్' ఈస్ సమ్‌వేర్ టువర్డ్స్ గుజరాత్, బే ఆఫ్ బెంగాల్ సైడ్‌లో చూపిచ్చారు గదా! హ్మ్. అక్కడ ఉంటదని. సో, క్లాష్ అయితే ఉండొచ్చు. కాన్సరా. ఏమో. ఐ థింక్ ఇట్స్ 'సలార్' టూ వర్సెస్ టూ బిగ్. 'డ్రాగన్' ఆ! నో. ఐ మీన్ నేనెందుకంటున్నానంటే 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఒక దాంట్లో చెప్పాడు. మెన్షన్ చేశాడు. హ్మ్. 'సలార్ పార్ట్ 2లో దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ కనెక్షన్ టు వన్ ఆఫ్ ద యూనివర్సెస్' అని. ఓహ్! సో, ఇంట్రెస్టింగ్ గైస్. ఇంట్రెస్టింగ్. ఓకే. అవును. పార్ట్ ఆఫ్ స్టోరీ ప్రొడక్షన్ వచ్చింది. బట్ 'ఎన్టీఆర్ లుక్ ఈస్ ఆసమ్.' హ్మ్. యాహ్! ఆ బిగినింగ్‌లో ఆ గిడ్డం అన్నీ పెంచుతుంటే ఎందుకు చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు. గుర్తుందా? 'తాలిబాన్ గెటప్ ఏంటి? తాలిబాన్ గెటప్ ఏంటి హ్మ్. ఈయనకి' అని. సో, వి గాట్ ద యాక్చువల్లీ ఆన్సర్. యాక్చువల్లీ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. సో, హ్మ్. ఆ లుక్ ఏదో బై మిస్టేక్ తయారవ్వలేదు అది. వాళ్ళు హ్మ్. వాంటింగ్‌లీ దే ఆర్ క్రియేటింగ్ దట్ లుక్ ఫర్ హిమ్ గదా! యాహ్! హ్మ్. బట్ హీరో క్యారెక్టర్ పేరెలా ఉంది 'లూగర్'? 'లైగర్‌లా' లేదు? లైగర్ లాగే క్యారెక్టర్‌లో ఫస్టే ఏమైనా గదా! మీనింగ్ ఉందా వచ్చింది. దానికి? అది ఫస్ట్ నేను 'లైగర్' చదువుతున్నానా, 'లూగర్' చదువుతున్నానా అనుకున్నా. నాకర్థం కాలేదు. హ్మ్. ఆ! 'లూగర్' ప్రాబబ్లీ దానికో లోకల్ లెజెండో మీనింగ్ ఏదో ఉంటది ఆఫ్ఘనిస్తాన్ హ్మ్. లాంగ్వేజ్‌లో. 'సలార్‌కి' ఎలాగైతే పెర్షియన్ ఇది పెట్టారో హ్మ్. బ్యాక్‌గ్రౌండు. హ్మ్. వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పటివరకు ఎవరైతే డిలేలు అవుతున్నాయి, షూటింగ్ అవ్వట్లేదు, మళ్ళీ అన్ని డిలీట్ చేసి కొత్తగా రికార్డ్ చేస్తున్నారు. ఇయన్నీ మర్చిపోతారింక. యాహ్! కదా! ఎన్ని క్యారెక్టర్‌లు నాకు నింపాడు అసలు మధ్యలో అందులో. 'అసాసిన్స్ క్రీడ్', 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా' కూడా గుర్తొచ్చింది. కొన్ని ఫ్రేమ్స్, పెట్టేయండి. షాట్స్. అన్నీ పెట్టేయండి. ఇంక దీని మీద మళ్ళీ ఇంకో స్టోరీ రాస్తారు. అది మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ గ్లిమ్స్‌లో ఇంకో దాంట్లో ఆ! కాదంటారు. కానీ నేను ఒకటే హ్మ్. ఆలోచిస్తున్నా. ఇది హ్మ్. ఓన్లీ ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలో మెంబర్స్‌ని చూపిచ్చారు. దీనిలోనే ఇంతమంది స్టార్ కాస్ట్ ఉంది. వాట్ అబౌట్ ద అదర్ థింగ్? ద గోల్డెన్ కంపెనీ. అక్కడ ఇంకెవరు ఉన్నారు? గోల్డెన్ కంపెనీ కాబట్టి మళ్ళీ ఇండియన్ ఆర్మీలో కూడా పెట్టాలి కదా! అనిల్ ఓకే. కపూర్ సపోర్ట్ కింద. అంత వెళ్తున్నాం కాబట్టి లెట్ మీ టేక్ ఎ క్విక్ డిగ్ ఎట్ ఇట్. ఓకే. 'డ్రాగన్' ఈస్ యాక్చువల్లీ ఎ చైనీస్ నేమ్. 'గోల్డెన్ హ్మ్. కంపెనీ' ఈస్ యాక్చువల్లీ టువర్డ్స్ ద చైనీస్ సైడ్ కదా! హ్మ్. జపాన్, చైనా బర్మా సైడు. సైడ్. సో, వాట్ ఇఫ్ ఆ 2 కంపెనీస్ మెయింటైన్ దాంట్లో అక్కడి నుంచి ఇండియన్ ఏజెంట్ కాదు, సీక్రెట్ స్పై కాదు. హి ఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ ద డ్రాగన్ అదే గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి వచ్చి ఆఫ్ఘన్ దాంట్లో అందరిని హ్మ్. పవర్ లేదా ఆ కంపెనీ, ఈ కంపెనీ వాళ్ళందరిని ఫస్ట్ చేసి ఈయన సోలో యునైటెడ్ కింగ్ నో. అయిపోవచ్చు. లాస్ట్‌కి ఏం చెప్తారు? ఈళ్ళందరూ లూగర్ అనుకుంటారు. అసాసిన్ చీఫ్ అనుకుంటారు. లాస్ట్‌కి చైనాలో డ్రాగన్ వాడి ఈ కోడ్ నేమ్ డ్రాగన్ అని గోల్డెన్ చెప్పేసి ట్రయాంగిల్‌లో ఈస్ డ్రాగన్ బాబు ఏమంటున్నారు మీరు అంటారు అంతే. సో, అక్కడి డ్రాగన్ నుంచి పార్ట్ 2 ఇక్కడికొచ్చాడు. ఏదో బిజినెస్ డీలింగ్స్‌లో మొత్తం గఫ్లా జరుగుతుంది. ఒక్కొక్కడిని ఏరుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాంట్లో ఇండియన్ మిలిటరీ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ బికాస్ దే ఆర్ ట్రైయింగ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఓపీఎం గైస్. ఈ మధ్యలో సాలార్ ఎలా ఫిట్ అవుతాడు? ఆపుతారేమో. ఇండియా నుంచి ఎళ్ళాలంటే మరి ఆపుతారు గదా! ఆ! ముద్ర ఉండాలి కదా! సీలు. ఆ! ఆ! సో, అక్కడొస్తదేమో. చూద్దాం. వెరీ, అమ్మో! వెరీ ఎక్కువ ఇంట్రెస్టింగ్. ఆలోచిచ్చేస్తున్నాం మనం. ఐ మీన్ ఇట్స్ ఆల్ విజువల్ థింకింగ్. మన తెలుగుకి కూడా ఒక అట్లాంటి చూడండి పెద్ద యూనివర్స్ ఉండాలని. హ్మ్. హ్మ్. అప్పట్లో ఓపీఎం గొప్ప గానీ ఇండియన్ నార్కాటిక్స్ అంత స్టోరీస్ ఏం బయటికి రాలేమ. సో, హ్మ్. హ్మ్. హౌ డు దే బిల్డ్ దట్ వరల్డ్ ఆఫ్ నార్కాటిక్స్ అనిల్ కపూర్‌ని పెట్టుకొని చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. యూనివర్సెస్ యాహ్! కలిస్తే ఇంకా ఆసమ్ ఉండబోతుంది. బట్ హ్మ్. యాస్ ఇట్ ఈస్ లుక్స్ ఇంట్రెస్టింగ్. గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటి? ఇదేంటి? ఇంతమంది విలన్స్ ఏంటి? అండ్ అనిల్ హ్మ్. కపూర్ ఏంటి మధ్యలో? ఆళ్ళిద్దరి క్లాష్ ఎలా ఉండబోతుంది. రైట్? వన్ పార్ట్ స్టోరీ అయితే మెయిన్ కాదు. విలన్ అష్టోసానేనా? నాకు కొంచెం ఆయనలానే టూ అనిపించింది. మచ్ డేటా ఉందక్కడ. మెయిన్ విలను అష్టోసానే కదా! బాస్ ఆయన. అదే ట్రేడింగ్ కంపెనీకి ఫస్ట్ బాస్ ఆయన. ఆ! ఆయన మెయిన్ విలనో ఓవరాల్స్ లేకపోతే బాస్.
ఈ అదే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ వీళ్ళ మీద యుద్ధం ప్రకటించి అందులో నుంచి డ్రాగన్ ఇక్కడొచ్చి స్థిరపడ్డాడు. బట్ అట్‌లీస్ట్ డ్రాగన్ గివ్స్ యూ సంథింగ్. యాహ్! క్యూరియాసిటీ. డ్రాగన్ ఎందుకు పేరు స్టోరీ వైజ్ పెట్టారని. సిమిలర్ ఉందా? 'సలార్‌లో' కూడా హీరో ఎన్ఫోర్సర్, ఇక్కడ కూడా హీరో ఈజ్ ఎన్ఫోర్సర్. అయింది బట్ ఒకటే. నాట్ లింక్డ్ కదా! అగైన్ 2 డిఫరెంట్ పవర్ సిస్టమ్స్ అనుకోవచ్చు. సలార్ ఒక పవర్ సిస్టమ్. ఇది అక్కడ ఇవి ట్రైబ్స్ వితిన్ పెట్టారు, ఇక్కడ బిజినెస్ హ్మ్. ఎంపైర్స్ పెట్టారు. అంతే ఇక్కడ ఓపీఎం మార్కెట్‌లో 2 డిఫరెంట్ బిజినెసెస్ కొలైడ్ అవుతున్నాయి. అక్కడ యాహ్! డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్‌గా పిలుస్తారు కదా! ఒక సైడ్ హ్మ్. మాఫియా అంటారు. ఒక సైడ్ ఇలా ట్రైబ్స్ అంటారు. క్లాన్స్ అంటారు. వాటెవర్ ఇట్ ఈస్ ఆ! పెద్దదే జరగబోతుంది. యాహ్! హ్మ్. యాక్చువల్లీ ఎక్సైటెడ్. నాకు బాగా నచ్చింది. అసలు అదే అంటున్నా ఇంకా మధ్యలో హాఫ్ ఆఫ్ ద చాలా స్టార్ మంది కాస్ట్ ఫారెన్ విలన్స్ కూడా ఎవరున్నారో వచ్చారు. అసలు హ్మ్. వాళ్ళని యాహ్! ఎవరన్నా విలన్స్ గుర్తుపట్టారా కూడా మీరు? వచ్చారు. వేరే యూట్యూబ్ నో. ఛానల్స్ గాని, వేరే మూవీ ఇండస్ట్రీస్ నుంచి గాని? లేదు. ఉన్నోళ్ళు సరిపోతారు. ఐ థింక్ అనిల్ కపూర్ వాస్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. మీరు హ్మ్. హీరో ఉండాలి, మీరు హీరో ఉండాలంటే ఏంటి జూనియర్ ఎన్టీఆర్ కాకుండా ఇంకో ఎవరన్నా చూపిస్తారా? అనుకున్నా. బట్ అనిల్ కపూర్ ఈస్ ఆసమ్. నైస్. హ్మ్. మనం భలే ఫిట్‌గా మెయింటైన్ చేస్తాడు 60+ అయినా. సో 2 ఈవెంట్ మూవీస్ ఉన్నాయా 2027కి మనకిప్పుడు? అండ్ హ్మ్. రామాయణ కూడా ఉంది కదా! అటు 'వారణాసి'. తెలుగు సైడ్ రామాయణ. నుంచి ఆ! అంటున్నాను. యాహ్! యెస్. హ్మ్. వారణాసి 'వారణాసి' తర్వాత యాహ్! ఇది. రైట్. గుడ్. నైస్. ఆల్రైట్ గైస్. చూడాలి. లెట్స్ రాప్ ఇట్ అప్. 'దేవరా' ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి ఫ్యాన్స్‌కి మంచి స్టఫే ఇచ్చారు. అవన్నీ వద్దబ్బా ఇక్కడ. హ్మ్. అన్నీ లాక్కబ్బా నువ్విప్పుడు. ఇది బావుంది ఎంజాయ్ చేయబ్బా. మూమెంట్‌లో ఉండవయ్యా. మూమెంట్‌లో ఉండు. ఫ్యాన్స్ ఊపేస్తారు కదా! ఇంకా. పాస్ట్‌లో బతకూడదు మనం. ఓకే. ఎ అట్లాంటి ఎలా టైంకి మీరు ఎలా ఉంటదంటే 'దేవరా 2' ఎవడో ఈస్ చెప్పాడు. హ్యాపెనింగ్ అన్నారు. పెద్ది ట్రైలర్ చూసి ఈ సినిమాకి పెట్టాల్సింది గేమ్ చేంజర్ అని ఇన్ని గేమ్స్ ఉన్నాయి సినిమాలో అని. నేను చూసా అలా అది. అలా ఉంటది. సో డోంట్ బి ఆ ఇన్ ద టైటిల్ పాస్ట్. కలిసి రాలే. డోంట్ బి ఇన్ ద పాస్ట్. ఇది అదిరిపోయింది. యెస్. విజువల్ థింకింగ్ సాలార్ యూనివర్సిటీ ఇది కలిస్తే ఇంకా ఆసమ్ ఉంటది. బట్ హ్మ్. వన్ పార్ట్ మూవీ అయితే కాదు. డజంట్ లుక్ దట్ సింపుల్. అంతమంది హ్మ్. ఉన్నారు హైరార్కీలో అందరిని చంపుకుంటూ యాహ్! వెళ్ళాలి. సో టైం పడతది. దాని తర్వాత మళ్ళీ ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటో చూడాలి. కదా! హ్మ్. హ్మ్. ఓకే. లెట్స్ రాప్ దిస్ అప్ అయితే. హ్మ్. ఆల్రైట్ గైస్ ఈ వీడియోకి ఇంతే. ఇక్కడి వరకు ఉన్నారంటే మా రియాక్షన్ వచ్చిందనుకుంటున్నాము. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కవర్ చేయాలి, ఎలాంటి వీడియోస్ మేము మిస్ అయ్యామో కామెంట్స్‌లో మెన్షన్ చేసేసేయండి. యెస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో సో దట్ ఇట్ కెన్ రీచ్ మోర్ పీపుల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్. టేక్ కేర్. బాయ్. బాయ్. ఆపేయండి రావు గారు. నేను 2 మినిట్స్ లేట్. బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.